పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, 'బిగ్ బాస్' సీజన్ 9 అట. ఈ నాగార్జున అన్నటోడు ఏందంటే తొలి తుఫేలు గాడంట వీడు. వీడు నాకు ఎప్పుడూ నచ్చడు. చాలామంది నాగార్జునకు ఫ్యాన్స్ ఉండొచ్చు. ఇట్లా మాట్లాడితే కొంచెం ఇబ్బంది అనిపియచ్చు. వీడు తీసేటియన్నీ ఈ ప్రేమలు, బొచ్చు, బొంగు గిసోంటి సినిమాలు తప్పితే వీడు సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే ఏ ఒక్క సినిమాని వీడు తీయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీని ప్రోగ్రామ్ కూడా గట్లనే ఉంటది. 'బిగ్ బాస్' అనేది కొన్ని కోట్ల రూపాయల లాభం వానికి. వాని లాభం కోసం ఏందంటే కోట్ల మంది ప్రజలు ఈ 'బిగ్ బాస్' ఉచ్చులో పడ్డారు. ఏ విధంగా పడ్డారనేది చెప్తాం ఇట్లా. మరి వీనికి బుద్ధి చెప్పాలి. నేను సీజన్ 8లో కూడా చెప్పిన క్లియర్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇది మన కల్చర్ కాదు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని కంప్లీట్ తీసేయాలి. ఇక 'బిగ్ బాస్' అనే దాన్ని లేకుండా చేయాలి. తెలంగాణ ప్రభుత్వంకి అది చేత కాదు. ఎందుకంటే ఇక నాగార్జునతోని మంచిగా దగ్గరయ్యారు. ఓ బిల్డింగ్ కూలగొట్టగానే నాగార్జున కాళ్ళబేరానికి పోయిండు. తర్వాత నాగార్జునని ప్రభుత్వం మంచిగా దగ్గరనే అయిపోయింది. ఇక వీడు తోలు తుఫేలు బట్టలేసుకొని ఇక చెప్పుకుంటూ చేయబోతుంది. తోలు తుఫేలు గాడా వీడు. తుఫేలు అంటే తుఫేలు కంపెనీ అయింది. వేసుకొని చిన్న బ్రేకు తీసుకుంటా చిటికలో వస్తాడట. ఆ బ్రేకులో మంచిగా యాడ్స్. ఈ అడ్డమైన ఈ షోను 24 గంటలు వాళ్ళు రూములో ఏమేం చేస్తారో వాటన్నిటినీ లైవ్గా చూపిస్తా అంటాడు. వాటన్నిటినీ లైవ్గా చూపించి ఇది 'బిగ్ బాస్' షో అని చెప్పిండు. దీని 24 గంటలు వాళ్ళు ఏమేం చేసిర్రో మన ఫ్యామిలీసు పొల్లు పోకుండా మన ఫ్యామిలీస్ టైం వేస్ట్ చేసుకుంటూ చూస్తాను. నిజంగానే ఇది వినోదం అంటారు కొంతమంది, ఎంటర్టైన్మెంట్ అంటారు కొంతమంది. ఎంటర్టైన్మెంట్ కరెక్టే. ఓ సినిమా తీస్తే 3 గంటలు ఎంటర్టైన్మెంట్ చేసి రావాలి. మిగతాది పని ఉంటుంది కదా. పొద్దున్న దాకా ఇదే పని ఉండదు. ఇక వేరే పని ఉండదు. ఇక వంట వండినట్టే పెడితే ఇక పొద్దున్న దాకా కథం. అందులో ఒకడు ఉంటాడు, గుండోడు ఉంటాడు. వాడిని గుండోడు అని ఎందుకంటానంటే ఆ వాడు ఏం చెప్తాడంటే పెళ్ళాన్ని కొట్టినా అంటే వాడిని 'బిగ్ బాస్'లోకి సెలెక్ట్ చేసుకున్నారు. వీడు పెళ్ళాన్ని ఎట్లా కొట్టిండు అని చెప్పేసి. ఇజ్జత్ ఉండాలి. సెలెక్ట్ చేసినవానికి ఇజ్జత్ ఉండాలి. వానికి ఇజ్జత్ ఉండాలి. పెళ్ళాన్ని కొట్టినా అని ఇంకా స్క్రీన్ ముంగడికి వచ్చి చెప్పేందుకు వానికి ఇజ్జత్ ఉండాలి. ఇజ్జత్ తక్కువ బతుకులు అంటారు వీటిని. దీనికి ఏంటంటే అగ్ని పరీక్ష అన్నాడు దానికి. అదొక షో. దీనికంటే ముందు ఏంటంటే సామాన్యులకు ఇందులోకి ఎంట్రీ. దీన్ని ఏం ఫోకస్ చేస్తారంటే మిత్రులారా, కొంతమందిని సెలబ్రిటీస్గా తయారు చేస్తున్నావు. ఎంతమందిని చేస్తావురా నువ్వు? ఎంతమందిని చేస్తావురా సెలబ్రిటీస్? 10-15 మంది 20 మందిని చేస్తావు. దానికి ఎన్ని కోట్ల మందిని పిచ్చోళ్ళని చేస్తాను నువ్వు? నీ షోతోనే ఎవడన్నా మాట్లాడుండడా? వాడెవడో గొప్పోడైతే మాకేం అవసరం? దేశానికి ఉపయోగపడేటోడైతే మాకు అవసరం. దేశానికి ఉపయోగపడాలి. ఈ షో గంటల గంటలు చూస్తే చెప్పుకుంటూ చేయబోతుంది మిత్రులారా. మిలియన్స్ చూస్తారంటే ఎంతమంది పిచ్చోళ్ళు అవుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి. మిలియన్స్. మన దేశంలో మంచిది ఏది చూడరు. మంచి దాని గురించి ఏం పట్టించుకోరు. మన దరిద్రం అదే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అసలు మంచిది చూద్దామనే ఆలోచన లేదు కావచ్చు. ఈ తెలుగు షో ఎట్లా అంటే ఈ హిందీ షోల కంటే ఎక్కువ చూస్తాను ఈ తెలుగు షో. అంటే ఏం పని పాడ లేకుంటున్నాం మనం. దీనికి బదులు యూట్యూబ్లలో మీ పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలి, ఏమేమి ఉన్నాయి, ఏం పుస్తకాలు ఉన్నాయి, వాటిని సెర్చ్ చేయరు. ఎన్నడన్నా సెర్చ్ చేసినా మొకాలా మనం? ఎన్నడన్నా సెర్చ్ చేసినావా? మన పిల్లలకి ఏం చదువు చెప్పాలి, మన పిల్లలు మంచిగా ఉండాలంటే ఎట్లా, మనం బాగుపడాలంటే ఎట్లా, మన మైండ్ మంచిగా లేకపోతే ఎటువంటి ఉపన్యాసాలు మనం వినాలి. ఇవి మాత్రం మనం సెర్చ్ చేయం యూట్యూబ్లల్లో. ఇదే 'బిగ్ బాస్'. ఏమవుతుంది 'బిగ్ బాస్'? వాడు వండుకున్నాడు, బెడ్ కాడ లొల్లి పెట్టుకున్నాడు, గుడ్డు కోసం లొల్లి పెట్టుకున్నాడు, బొచ్చు కోసం లొల్లి పెట్టుకున్నాడు. గివా మనం చూసేది తీయాల. అయితే నేను అరగంట పావుగంట చూసిన ఏంది వీళ్ళ కథ ఏందని చూస్తే వాడు అలా అంటాడు కదా, నేను మా అమ్మను కేర్ చేయను, మా నాన్నను కేర్ చేయను, దేవుణ్ణే కేర్ చేయను. మళ్ళా జీమీకెళ్ళంతే భద్రాచలంలో పడతావు బోషిడికే. ఎవరిరా నువ్వు? దేవుణ్ణే కేర్ చేసేది ఎందురా బొచ్చుగాను? పాతాళానికి పోతావు నువ్వు. ఇటువంటి మాటలు మాట్లాడితే పాతాళానికి పోతావు. కమ్యూనిటీ గైడ్లైన్స్ లేవా మీ యొక్క 'బిగ్ బాస్'లో? ఇజ్జత్ తక్కువ నాగార్జునని అడుగుతానా, ఆ టీవీ ఛానల్లోని కూడా అడుగుతానా, ప్రసారం చేసేటోని కూడా అడుగుతా ఉన్నా. కమ్యూనిటీ గైడ్లైన్స్ లేవా? దేవుణ్ణి వాడు కేర్ చేయడట బొచ్చుగా. నువ్వెంతరా దేవుణ్ణి కేర్ చేయనన్నాడు. ఒకడు ఆంధ్రాలో ఒకటి చచ్చిపోయింది ఇప్పటికే. వాడో సెలబ్రిటీ ఉండే, వాడు కూడా 'బిగ్ బాస్'లో వచ్చినట్టున్నాడు. అని పేరు రాయని మిత్రులారా. కామెంట్ బాక్స్లో వాని పేరు రాయండి. దేవుణ్ణి కేర్ చేయను అంటే ఏమైంది అనేది రాయండి. అరే నీకు ఇష్టం లేకపోతే మాట్లాడకు దాని గురించి, ఆ సబ్జెక్టే మాట్లాడకు. కేర్ చేయనని నువ్వేమని రా చెప్పడానికి? బిడ్డ, హిందువుల మనోభావాలను దెబ్బతిస్తే బజ్జీలు రాలుతాయి బిడ్డ. అబ్బా నీయే కాదు వాణి కూడా రాలుతాయి. ఆ నాగార్జున గారిని బజ్జీలు కూడా రాలాలే. ఇవా నువ్వు చూపించేది? ఇది షో. దీంట్లో అడ్డమైన ఆటలు, అడ్డమైన బట్టలు వేసుకొని చిన్నపిల్లల కాంచెలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అలా.
ఫ్యామిలీ చూడాల్సి వస్తుంది. మీ బట్టలేంది? నాగార్జున గారికి చెప్తున్నాం మేము. ఇదేనా మీరు నేర్పించేది? ఇదేనా తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి, ఆంధ్ర సమాజానికి మీరు నేర్పించేది? ఇదేనా అడుగుతున్నా నేను. నాగార్జున వీని అయ్యో పాపం అన్నాం. వీని బిల్డింగ్ కూలినప్పుడు అయ్యో పాపం, వీనికి ఎవరు లేరు, వీని తిట్టినప్పుడు అయ్యో పాపం అన్నాం మనం. మంచిగానే తిట్టింది కొండ సురేఖ, మంచిగానే తిట్టింది. ఇజ్జత్ తక్కువ బతుకులు మీ. తప్పే లేదు, మిమ్మల్ని తిట్టాల్సిందే. ఇట్లా అడ్డమైన షోలు బంద్ చేసి సమాజానికి ఉపయోగపడేది. నువ్వు ఉన్నావు, నువ్వు ఒక సెలబ్రిటీవి. నాగార్జున అంటాడు ఒక సెలబ్రిటీ, తెలుగు రాష్ట్రాలలో ఒక సెలబ్రిటీ. వాడు కనబడాడంటే మిగతా చాలామంది టీవీలు చూసే అవకాశాలు. అటువంటిప్పుడు మంచి చెప్పు. ఇంకా చిరంజీవి షోలు ఉంటాయి, చిరంజీవి కొన్ని సినిమాలు తీస్తాడు, సమాజానికి ఉపయోగపడతాడు. ఠాగూర్ తీసుకో, ఒక స్టాలిన్ తీసుకో, ప్రతిదీ ఒక సమాజానికి ఉపయోగపడే ఒక సినిమా ఉంటుంది. నీదేం ఉపయోగపడుతుంది బొచ్చుకాడ? ఇక్కడ ముంగడి చేయి పెడతావు, ముంగడికి చూస్తావు. నువ్వు నీ షోలు, నువ్వు మనిషివి, తోలుతుపేలుగా నువ్వు. ప్రజలారా నేను చెప్తున్నా, నాగార్జున అంటోడు మీకు ఫ్యాన్ కావచ్చు, సినిమాలు తీయమని చెప్పండి. చిన్న చిటికేలో వస్తా అని చెప్పేసి మన ఆడపిల్లలను వీళ్ళను అడ్డమైన ఆటలు ఆడించుకుంటా, వీడు అడిగే ప్రశ్నలు బొచ్చుకుంట్ల ప్రశ్నలు అడుగుతాడు వీడు. ఇక నేను మిగతా మాటలు మాట్లాడతాడు, బొచ్చుకుంట్లా అంటానంటే అర్థం చేసుకోండి. వీడు అడిగే ప్రశ్నలు ప్రజల జీవితాలతోని చెలగాటలు ఆడుతున్నాను. కొన్ని కోట్ల మంది సమయాన్ని వృధా చేస్తున్నాను. అసలు ఈ నాగార్జున అడోని మీద కోట్ల మంది ప్రజలు కేసులు వేయాలి, అప్పుడు తెలుస్తుంది వీనికి. ఇవా షోలు, అడ్డమైన షోలు. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి షోలను బహిష్కరించాలి మిత్రులారా. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటి షోను బహిష్కరించాలి. ఇంకెందుకు చూస్తుందో అర్థం కాదు. ఎక్కడో నార్త్ సైడ్ పెట్టుకుంటే పెట్టుకోమని, పీక్కోమని. ఇదెక్కడి సంస్కృతి అండి? పాశ్చాత్య సంస్కృతి, అమెరికన్ కల్చరా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఏమొస్తుంది మాట్లాడు. దాంట్లో మొత్తం ఇండైరెక్ట్గా డైలాగ్స్ కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్గా గలీజ్ మాటలు, బూతులు ఉంటాయి ఇండైరెక్ట్గా మాట్లాడుకునేటి. వాటిని వేసి చూయించి ఆ గుడ్డు గురించి లొల్లి వీని గుడ్డు వీకాలే. మిత్రులారా దయచేసి ఒక బిగ్ బాస్ షోను బహిష్కరించాలి. పేరెంట్స్ కూడా చెప్తున్నా, మీ పిల్లలకి ఏం కావాలో చూడండి. మీరు మనసు నిమ్మలంగా ఉండాలంటే ఇంకేమన్నా చూడండి, ఇంకేమైనా దేవుని పాటలు వినండి, దేవుని శ్లోకాలు వినండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మన తెలంగాణకి ఏం నష్టం జరుగుతుందో, ఏం లాభం జరుగుతుందో తెలుసుకోండి. మన దేశం మంచిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. ఇవి మనకు ఉపయోగపడతాయి. అట్లీస్ట్ మీకు స్వార్థం ఉంటే మీ కుటుంబానికి ఏం అవసరమో గవి సెర్చ్ చేయండి. ఈ అడ్డమైన బిగ్ బాస్ షోలు కాదు సెర్చ్ చేయాల్సింది. ఈ బిగ్ బాస్ షో చూస్తే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పొచ్చులో ఎంటర్టైన్మెంట్. ఏం ఎంటర్టైన్మెంట్ అని? ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ అంటే ఓ 3 గంటల సినిమా పొద్దున్నాక 24 గంటలు చూసి ఎంటర్టైన్మెంట్ అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు మిమ్మల్ని. ఇదా ఎంటర్టైన్మెంట్ అంటే? 24 గంటలు బిగ్ బాస్ షోలు చూడడం ఎంటర్టైన్మెంటా? కోట్ల కొద్ది వ్యూస్ ప్రతిరోజు కోట్ల కొద్ది వ్యూస్ అంటే మరి సమాజం ఎక్కడ పోతుంది? ఎంతమంది కోట్ల ప్రజల సమయాన్ని ఈ నాగార్జున అనేటోడు ఈ యొక్క ఛానల్ ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నది మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి షోలు దేశానికి హానికరం, ఖచ్చితంగా దేశానికి, మన కుటుంబానికి కూడా హానికరమే. ఏమవుతుందండి? ఏం నాలెడ్జ్ చెప్తుంది? ఏం నాలెడ్జ్? పిల్లలు నేర్చుకోవాలి. ఇప్పుడు బట్టలు ఎట్లా వేసుకోవాలనేది పిల్లలు నేర్చుకోవాలి, అంతేనా? ఇవాళ మనం చూస్తున్నాం ఇదేనా? వీని షో కాదు. వీని షోలో కనుక ఏమన్నా కమ్యూనల్కి సంబంధించిన ఏమన్నా అత్తే బజ్జీలు రాలుతాయి బిడ్డ. నాగార్జున గారికి కూడా చెప్తున్నాం, కమ్యూనల్ అత్తే నీ మీద కేసులు నువ్వు పెట్టుడు కాదు, ఇక నీ ఎంబడి మేము పడతాం. తెలంగాణ సమాజం కొండ సురేఖ మీద కేసు పెట్టేటట్టు కాదు బిడ్డ. వందల మంది కేసులు ఎత్తాం, కోట్ల చుట్టూ తిప్పుతాం. ఇంకో లీగల్ ప్యానల్ పెట్టుకొని, వీని బొందల ప్యానల్ పెట్టుకొని వీడు ముందుకు పోతాడు ఈ షోకు సంబంధించి. సో మిత్రులారా దయచేసి ఈ యొక్క బిగ్ బాస్ షోను ఖచ్చితంగా అందరం బహిష్కరించాలి. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ షో ఇంట్లో మన ఫ్యామిలీ చూడకుండా చేయండి. పొద్దుగాలే ఉన్న భగవద్గీత తినవనండి, లేకపోతే దేవునికి సంబంధించిన పూజలు మస్తు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సుమన్ టీవీలు వస్తాయి, అన్ని టీవీలలో వస్తాయి ప్రోగ్రామ్స్. చూడండి, అటువంటివి చూడండి. మంచిగా మీకు ఏమైనా నిమ్మలంగా అనిపిస్తే, నిజంగానే ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా చూడండి, 3 గంటల సినిమా చూడండి. రోజుకో 3 గంటల సినిమా చూసినా ఏం కాదు, కానీ పొద్దంతా 24 గంటలు బిగ్ బాస్ ఏంటిదండి ఇది? సో మిత్రులారా ఖచ్చితంగా ఈ నాగార్జున అనేటోనికి బుద్ధి చెప్పాలి, అందరం నడుము కట్టాలి. వీని సంగతి నెక్స్ట్ ఇంకో సీజన్ రాకుండా ఈ సీజన్లోనే సురుకు పెట్టాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిత్రులారా. ఈ యొక్క విశ్లేషణతో మీరు కనుక ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి.
సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.